హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం స్ట్రాటజీ సిరీస్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్కి సంబంధించి కొన్ని స్ట్రాటజీస్ చూసాము. అండ్ కమోడిటీస్కి సంబంధించి గోల్డ్, మినీ అండ్ సిల్వర్కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నవి చూడడం జరిగింది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్తో న్యాచురల్ గ్యాస్లో మనం ట్రేడ్ చేయగలిగిన ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన స్ట్రాటజీని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాంట్రాక్ట్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్నవి ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఫ్యూచర్ సమ్మరీలో మనకి అప్కమింగ్ కాంట్రాక్ట్స్ ఏవైతే నవంబర్, డిసెంబర్, జనవరికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అన్నది మనం ఇక్కడ నుంచి చూస్తాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ప్రీమియం ఆర్ డిస్కౌంట్ ఉందో ఈ ప్రీమియం ఆర్ డిస్కౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో డిసెంబర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది మనకి అప్రాక్సిమేట్గా 17 రూపీస్ ప్రీమియంలో ఉండడం జరిగింది. అండ్ జనవరి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది మనకి 12 రూపీస్ డిస్కౌంట్లో దొరుకుతుంది. సో ఇక్కడ మనం ప్రీమియం అండ్ డిస్కౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా ఫ్యూచర్ సమ్మరీ అన్న ఆప్షన్ నుంచి చూడొచ్చు. సో ఈ స్ట్రాటజీని మనం అబ్జర్వ్ చేయడానికి టీవీ చార్ట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో tv.dhan.co అన్న వెబ్సైట్కి ఇక్కడ రీడైరెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ స్ట్రాటజీని మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయబోతున్నాము. సో ఈ స్ట్రాటజీకి సంబంధించి మనం కొన్ని ఇండికేటర్స్ని యూజ్ చేయబోతున్నాము. అండ్ ఆ ఇండికేటర్స్ని ఈఎంఏ క్రాస్ అన్న ఒక ఇండికేటర్ని మనం యూజ్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ ఈఎంఏ క్రాస్ తర్వాత ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద యూజ్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకి ఏవైతే ఆన్ స్క్రీన్ కనిపించాయో మూవింగ్ యావరేజ్ క్రాస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈ రెండింటిని మనం ఆన్ స్క్రీన్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ అన్నవి నేను ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంచాను. అండ్ ఇక్కడ క్రాస్ ఓవర్ డిఫాల్ట్గా ఏదైతే 9:26 ఉంటుందో దాన్ని మనం 9:21గా చేంజ్ చేయడం జరిగింది. అండ్ స్టైల్లో మనం ఇక్కడ ఏదైతే క్రాస్ ఓవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూడాలనుకుంటున్నామో ఆ క్రాసెస్ని మనం ఇక్కడ సర్కిల్తో ఇండికేట్ చేసాము. అండ్ మీకు కావాలనుకుంటే స్టార్లో కూడా మీరు ఇండికేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుందో అలా మనం ఆ క్రాస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఆ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఈ క్రాస్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ షార్ట్కి సంబంధించి ఉన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్ కలర్లో థిక్గా అండ్ లాంగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్రీన్ కలర్లో థిక్ లైన్గా మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దీన్ని 9:21గా సెట్ చేయడం జరిగింది. సో మూవింగ్ యావరేజ్ ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో దాన్ని మనం 5గా ప్లేస్ చేసాము. అండ్ దాని స్టైల్ ఇన్ఫర్మేషన్కి వచ్చినప్పుడు నేను ఇక్కడ స్టెప్ లైన్గా అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ మొత్తాన్ని సెటప్ని నేను ఇక్కడ సేవ్ చేసి పెడుతున్నాను. అండ్ ఈ సెటప్కి సంబంధించి మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చిన క్యాండిల్ ఉంటుందో దాని ఫర్దర్ ఫాలోఅప్ క్యాండిల్లో మనం ట్రేడ్ అన్నది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మనం హై అన్నది మార్క్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ అన్నది ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏవైతే క్యాండిల్స్ మార్క్ చేసామో ఆ క్యాండిల్లో మనం బుల్లిష్ ట్రేడ్ అన్నది ఇనిషియేట్ చేస్తాం. సో మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చి ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే క్రాస్ ఓవర్ వచ్చిందో ఆ క్రాస్ ఓవర్ వచ్చిన టైంకి ముందు ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్లో మనం స్టాప్ లాస్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ హై అనేది బ్రేక్ చేయడం జరుగుతుందో అక్కడ మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేస్తాము. సో ఇక్కడ మనం కనుక లాంగ్ ఇనిషియేట్ చేసినట్లయితే ఇది అప్రాక్సిమేట్గా 385 నుంచి మనకి ఇక్కడ అది 401 వరకు వెళ్ళడం అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనం న్యాచురల్ గ్యాస్లో చూసినట్లయితే పర్ ఎవ్రీ 1 రూపీ మనం 1250 రూపీస్ ప్రాఫిట్ చూడడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ద లాట్ సైజ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇస్ 1250 రూపీస్. సో మనం అప్రాక్సిమేట్గా 15 పాయింట్స్ ప్రాఫిట్ అనేది ఈ ట్రేడ్లో చూస్తున్నాము. అండ్ 15 పాయింట్స్ మీన్స్ 15 into 1250 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 12,000 రూపీస్గా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇలా మనం ఏదైతే స్ట్రాటజీ చూసుకుంటున్నామో ఆ స్ట్రాటజీలో లాంగ్ ట్రేడ్ అన్నది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఒక స్టెప్ లైన్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ స్టెప్ లైన్ని మనం మన ట్రేడ్లో ఏదైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉందో దాని కింద యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇలా చేంజ్ చేసుకుంటూ మనం ఇక్కడ ఎప్పుడైతే గమనించామో 5 o'clockకి ఇక్కడ ఈ 5 o'clock క్యాండిల్లో మనకి అది ఆ స్టెప్ లైన్ కింద అన్నది క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఈ క్యాండిల్ యొక్క లోలో మనం ఒకవేళ ఎగ్జిట్ అవుదాం అనుకున్నా అది అప్రాక్సిమేట్గా 390 దాకా ఉండడం జరిగింది. సో మనం ఏదైతే
న్యాచురల్ గ్యాస్ ఒక రిస్కీ ఎసెట్ అని మనం అనుకుంటున్నామో బికాస్ ఆఫ్ ఇట్స్ లాట్ సైజ్, అలాంటి దాంట్లో మనం ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మనకి అది ఒక మంచి రిస్క్ రివార్డ్ ఉన్న సిస్టమ్గా దీన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం 5 పాయింట్స్ స్టాప్ లాస్ అన్నది ప్లాన్ చేసుకుంటే మనకి అది అప్రాక్సిమేట్గా 5 పాయింట్స్ అనేది టార్గెట్గా ఇవ్వడం జరిగింది. సో 1:1 అన్న రిస్క్ రివార్డ్ రేషియోతో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్గా ఇక్కడ మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనం ప్రీవియస్ క్యాండిల్లో ఎక్కడ షార్ట్ ఎంట్రీ వచ్చిందో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది ఈ క్యాండిల్ లోలో రావడం జరిగింది. సో ఇక్కడ ఈ క్యాండిల్ లోలో మనం మార్క్ చేసుకుంటాము అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైని మనం మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా 404 to 408 ఒక 8 పాయింట్ స్టాప్ లాస్గా ఇక్కడ మనకు ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు ఈ క్యాండిల్లో మనం షార్ట్ ఎంట్రీ తీసుకున్న ఒక పెయిన్ అన్నది మనం ఇక్కడ గమనించే అవకాశం ఉన్న మనకి ఇమీడియట్గా అది కిందకు వచ్చేయడం జరిగింది టు అప్రాక్సిమేట్లీ 390 రూపీస్. సో మనకి ఇక్కడ 404 నుంచి 390 రూపీస్ అప్రాక్సిమేట్లీ అగైన్ 4 పాయింట్ స్టాప్ లాస్ తీసుకుంటే మనకి అది అప్రాక్సిమేట్గా 10 to 15 పాయింట్స్ టార్గెట్ ఇవ్వడం అన్నది చూసాము. అండ్ ఒకవేళ మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి ట్రైలింగ్ స్టాప్ లాస్ బేస్ చేసుకొని అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకు అది ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మనకి దాంతోపాటు ట్రైల్ అవుతూ రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఇక్కడ మనకి ఒక వేగ్ రీజియన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనకి 2-3 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి 2-3 పాయింట్స్ అన్న స్టాప్ లాస్ని మనం ఇచ్చుకుంటూ మనం కాన్స్టెంట్గా సిస్టమ్ ముందు ఉన్నామనుకున్నప్పుడు ఇలాంటి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవడం ద్వారా మనకి ఏదైతే మనం తీసుకున్న రిస్క్ అన్నది 2 to 3 పాయింట్స్గా ఉంటే మనకు వస్తున్న రివార్డ్ అప్రాక్సిమేట్లీ 5 to 10 పాయింట్స్గా ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో రిస్క్ రివార్డ్ అనేది మనకి ఫేవర్గా ఉండడం ద్వారా మనం మన ట్రేడ్ అనేది కొంత ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి స్ట్రాటజీని సమరైజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏదైతే 921 క్రాస్ ఓవర్ మనం రెగ్యులర్గా ఫాలో అవుతామో అదే 921 క్రాస్ ఓవర్ని మనం ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తున్నాము. అండ్ దీన్ని మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తున్నాము. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మనం క్రాస్ ఓవర్ అనేది వస్తుందో ఇలాంటి క్రాస్ ఓవర్ వచ్చిన టైంలో క్యాండిల్ బ్రేక్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాము. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద మనం 5 మూవింగ్ యావరేజ్ని స్టెప్ లైన్ కింద ప్లేస్ చేసి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది ఎగెనెస్ట్గా ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుందో ఇలాంటి సందర్భాల్లోనే మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ కిందకు వస్తుందో ఆర్ ఎల్స్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది కౌంటర్ డైరెక్షన్లో అవుతుందో అలాంటి సందర్భాల్లోనే మాత్రం మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ చేస్తాము. సో ఇలా మనం నేచురల్ గ్యాస్కి సంబంధించిన స్ట్రాటజీని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండడం జరుగుతుంది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, నేచురల్ గ్యాస్కి సంబంధించిన ఈ స్ట్రాటజీ. మరో స్ట్రాటజీ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దెన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.